ఇక్కడ నిడమానూరు రైల్వే ఫ్లైఓవర్ దగ్గర రైల్వే బ్రిడ్జ్ వేసే నేపథ్యంలో ఇక్కడ ఆల్రెడీ కట్ట మీద ఉన్న జనాలను కట్ట మీద ఉన్న ఇళ్లను తొలగించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వాన్ని. ఇక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఎవరైతే తొలగించడానికి ట్రై చేస్తున్నారో ఇళ్ళని వాళ్ళకు మాకు ముందస్తు ఇంటిమేషన్ లేదు, అట్లీస్ట్ మాకు ఇక్కడ నుంచి వేరే ప్లేస్ చూపించే దిక్కు లేదు, లేదా వేరే ప్లేస్ చూపించి దానికి సరిపడా ఏదైతే భూ చట్టం ఉందో దాని ప్రకారం సరైన ఇది వాల్యూ కట్టివ్వడం కానీ ఇలాంటివి ఏమీ జరగట్లేదు అని కూడా వీరు వాపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీరు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది అనేది. చెప్పండి, అసలు మీకు ముందుగా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా తొలగిస్తున్నారు? మేడం గారు అసలు ఇంటిమేషన్ లేదు, ఎవరు రాలేదు, ఇప్పుడు వరకు ఎవరు రావట్లేదు. మేము ఆందోళన చెంది రోడ్ల మీద ఉంటున్నాం కానీ ఎవరు ఏమి చేయట్లేదు. హఠాత్తుగా వచ్చి వీళ్ళొచ్చి మీకు చెప్పారుగా, మాకెవ్వరూ చెప్పలేదు మేడం. మా నుంచి ఎవ్వరు కూడా తీసుకోలేదు మాట. మరి దీనికి సరిపడా ధనం సొమ్ము చెల్లిస్తామని ఏమి ఇలాంటివేమి మా ఇల్లు పోయే ప్రసక్తి లేదు మేడం. అసలు దీనికి అసలు ఏమీ లేదు మేడం, అక్కడ వరకే మేడం. ఇల్లు మాత్రం తొలగే పనే లేదు, తొలగించకూడదు న్యాయం కాదు అది. ఇప్పుడు ఇప్పటి వరకు కనుక మన ఏ నియోజకవర్గంలో అయినా ఇల్లు తొలగిస్తే అక్కడ వేరే ప్లేస్ చూపించడం లేదంటే దానికి రిలేటెడ్ ఇంకోటి చూపించడం జరిగింది. ఇక్కడ అలా జరగకపోవడం అనేది చాలా గమనార్హం. ఇప్పటి వరకు ఎవరు రాలేదు మేడం, ఆ మాట ఇవ్వలేదు, హామీ ఇవ్వలేదు. ఏం చేస్తున్నారు ఈ ప్రజలని కూడా ఇక్కడ ఉండ నిడమానూరులో ఈ గ్రామంలో ఉండే వాళ్ళని కూడా కదపలేదు మేడం. ఏమీ చెప్పలేదు, మాకేమీ తెలియజేయలేదు. ఏంటమ్మా చెప్పండి. కనీసం ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు ఒక్కరు కూడా రాలేదండి. అసలు ముందు ఫ్లైఓవర్ అవసరం లేదు, 1/2 కిలోమీటర్ ఫ్లైఓవర్ ఎందుకు? ఒకవేళ అవసరమైనా సరే ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంది, ఇటు నుంచి తీసుకోకుండా ఈ చివరి నుంచి ఆ చివరికి ప్లస్ ఇంటిమేషన్ 24 ఇల్లు అన్నారు 3 సంవత్సరాల క్రితం. 100 సంవత్సరాల నుంచి ఉండే ఇల్లు అండి ఇవన్నీ. 3 సంవత్సరాలు వెళ్ళిన ఎలవలేదు. నేను ఎంఆర్ఓ గారు అంటున్నారు ఆ మాట. 120 సంవత్సరాల మట్టి ఉన్నాయండి ఇల్లు. నిన్న ఇవాళ కాదు, 120 సంవత్సరాల మట్టి ఉన్నాయి. 4 తరాలు అయినాయి. 4 తరాలు అవుతున్నాయి. ఇంతవరకు ఎవరు మాకు చెప్పలేదు. వచ్చి పోయిన శనివారం వచ్చి రేపు శనివారం కల్లా ఖాళీ చేయాలమ్మా ఇల్లు అని ఎంఆర్ఓ గారు చెప్పిందంట. అప్పటికప్పుడు వచ్చి చెప్తే మాకేమన్నా పద్ధతేనండి అది? పిల్ల జల్లని వేసుకుని గొడ్డు గద వేసుకుని మేము అన్నీ కూలి చేసుకుని బతకాలి. మాకు ఇంట్లో పని చేసేవాళ్ళేడు. మా ఆయన గుండె ఆపరేషన్ అయింది. నేను ఆడపిల్లని పెట్టుకుని బతుకుతున్నా, ఆ కొట్టు పెట్టుకుని బతుకుతున్నా. మేము ఎట్ట జీవనం చేసుకోవాలి, మేము ఎట్ట బతకాలి? ఇదేనండి మా పని. మేము ఇల్లు తీయమండి, మా ఇల్లు కదపకుండా చూడండి మేడం. మీరు మా ఇల్లు మట్టికి తీయొద్దు. అది కూడా కావాలని తీస్తున్నారండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఏమా మీ వేదన ఆవేదన విని ప్రభుత్వం దిగొచ్చి ఇక్కడ ఈ ఫ్లైఓవర్ ఖచ్చితంగా వెయ్యాలి, మీకు వేరే ప్లేస్ లో ఖచ్చితంగా చూపిస్తామని చూపిస్తే ఇల్లేనండి. ఇల్లుకి ఇల్లు ఇస్తేనే మేము ఖాళీ చేస్తాము. అసలు అయితే ఖాళీ చెయ్యి, మా ఇల్లు మాకే కావాలి. మా ఇల్లు మాకే కావాలి. వాళ్ళకి అతి ముఖ్యం అని అంటే వాటికి ఇల్లు కింద ఇల్లే ఇవ్వాలి. అది అసలు అవసరమే లేదు, ఇక్కడ అవసరం లేదు. మా ఇల్లు మాకే కావాలండి. 120 సంవత్సరాల నుంచి మేము ఇంటి పొన్ను కొడుతున్నాం ఇక్కడ. మమ్మల్ని ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఖాళీ చేయమంటే అసలు మేము లేచే ప్రసక్తే లేదు. పోరాడతాం మేము చివరి వారికి. మేము ఇల్లు బట్టి ఖాళీ చేయం. ఈ వాదనలో నాకు ఒకటి వినిపిస్తుంది, ఒకవేళ ప్రభుత్వం దిగి వచ్చి దీని ప్లేస్ లో ఇంకోటి ఇస్తానంటే మరి ప్రభుత్వాన్ని సహకరించాల్సిన అవసరం మీకు ఉంది కదా. ఇక్కడే ఉంటామనడం ఎంతవరకు కనుక మాకు ఇల్లే ఇవ్వాలి. ఇల్లు కట్టి ఇల్లు ఇవ్వాలి. కట్టించి ఇల్లు వెళ్ళంటే వెళ్తాం, అదొకటి అంతే. ఇక అంతకు మించి లేదు. మాకు ఇల్లు కట్టి ఇల్లు కింద ఇల్లు ఇస్తేనే మేము వెళ్తాం. స్థలము డబ్బులు ఇవన్నీ ఏం జరిగినా మేము అసలు వెళ్ళాం ఇక్కడ నుంచి. ఇక్కడ ఫ్లైఓవర్ అవసరం లేదని చెప్తున్నారు. ఎవరైనా అన్నారా ఇప్పటి వరకు ఇలాగ ఇక్కడ అవసరం లేదని? ఇక్కడ ఫ్లైఓవర్ ఇక్కడ ఒక 500 మీటర్ల లోపే ఉంది, ఒక 300 మీటర్లు ఉంది. ఏది NH 500 మీటర్ ఉందమ్మా. NH 500 మీటర్ ఉంది. మరి అక్కడ ఇటు ఫ్లైఓవర్ దిగి మళ్ళీ అక్కడ ఉంది అటు ఫ్లైఓవర్ ఎక్కుతుంది. అది ఇక్కడ ఫ్లైఓవర్ దిగి మళ్ళీ హైవే ఎక్కుతుంది. ఇప్పుడు ఊరికి హైవే 1/2 కిలోమీటర్ ఉందండి. ఇప్పుడు ఈ ఒక్క ఊరికే ఫ్లైఓవర్ అయితే ఎన్ని కుటుంబాలు పోతున్నాయండి? అటు నుంచి ఫారింగ్ నుంచి వస్తే 1/2 కిలోమీటర్, ఇటు 3/4 కిలోమీటర్. మామూలుగా ఒక రైలు వచ్చినప్పుడు తప్పితే ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేదండి. హైవే పక్కనే ఉందిగా. హైవే లేకపోతే నువ్వు ఫ్లైఓవర్ వచ్చి ఇంకోటి అయినా వచ్చండి. ఏమన్నా మాకేం అర్థం కాలేదు. ఫారింగ్ రోడ్ నుంచి రావండి వెహికల్స్. పక్కనే కొత్తపేట నగరం హైవే ఉంది. వాంటెడ్లీ కావాలని చేస్తున్నారంటారా? ఇది కావాలని చేస్తున్నట్టు ఉంది మేడం. ఇదంతా కావాలని చేస్తున్నట్టు ఉంది కానీ రాజకీయ కుట్ర అని చెప్పేసి మా అనుమానం. గవర్నమెంట్ వాళ్ళు గోడౌన్ ఉంది పక్కన CWC. ఇల్లుకి టచ్ అవ్వకుండా నీకు ఎంత కావాలో దాన్ని తీసుకోమని మేనేజర్ గారు అన్నారు. అయినా కానీ కావాలని ఇల్లు తీసుకోవడమే కానీ వాళ్ళు చూపించిన ఖాళీ స్థలం. మీరు ఎమ్మెల్యే వరకు చేరవేశారా ఈ విషయాన్ని? ఎమ్మెల్యే గారికి రామర్పాటి మీటింగ్లో పెట్టినప్పుడు వెళ్ళి చెప్పామండి. ఆలోచిద్దాం చూద్దాం అన్నారు. మరి ఆయన గారు ఏం చేస్తారు మరి మాకు తెలియదు.
ప్రతిపక్షం ఏం లేదండి. ప్రతిపక్షం వాళ్ళు కూడా నేను ఏదో వచ్చారు కూర్చున్నారు కాసేపు మాకేదో మద్దతు ఇస్తాం అన్నారు. వాళ్ళు ఏదో వచ్చారు కానీ ఆ కలెక్టర్ గారిని కలుద్దామని చెప్పారు రేపు సోమవారం. మరి ఇంతవరకు ఏం లేదండి. మేమైతే అభివృద్ధికి వ్యతిరేకం కాదండి. మేము ఎంతవరకు అందరూ తీస్తా ఉంటున్నాం మేడం. ఖాళీ స్థలం అంతా తీసుకోమానండి. ఎంత 7 అడుగులు కావాలో 10 అడుగులు కావాలో తీసుకోమానండి. సాయంత్రం ఇళ్ళని కొట్టేయాలన్నారు. ఇక రోడ్డు ఇక్కడ వేసారు, బ్రిడ్జి ఇక్కడ వేస్తారు. ఆ చివరి ఏం పని అండి? ఆ చెట్టు కింద 50 అడుగులు 30 మీటర్లు అవకాడ ఏం పని? ఈ రాజకీయ కుట్ర అన్నారు. ప్రతిపక్షం పాత్ర పాలకపక్షం పాత్ర ఏది ఉందంటారు? మాత్రమేనండి. ఈ మొత్తం వైసీపీ కార్యకర్తలు ఇల్లు అని చెప్పి వాళ్ళు పట్టుబడి తీపిస్తామే. ఓకే ఓకే ఓకే. ఇది మరి అందరూ సమ్మతిస్తున్నారు. ఇది నిజంగా వైసీపీ వాళ్ళని తొక్కే ప్రయత్నం అని నిజంగా మీరు అందరూ సమ్మతిస్తున్నారా? వైసీపీ అయినా టీడీపీ అయినా మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మేము అభివృద్ధికి సానుకూలంగా స్పందించడం సరే. మాకు ఇల్లు తీసుకోకుండా ఇల్లు తీసినా ఒకవేళ మాకు ఊళ్ళోనే ఇల్లు ఇచ్చి మాకు నష్టపరిహారం చెల్లించి ఇల్లు కట్టిస్తే మేము అక్కడికి వెళ్తామండి. ఇప్పుడు ఏమంటే అంటే మేము ఖాళీ చేయలేమండి. మాకు ఏదన్నా వాళ్ళకి ఎంతకాలం అంత తీసుకుని మిగతా ఇల్లు అయితే అంతవరకైనా ఉంటామండి. అదే అండి. తీసుకోమంటున్నాం. అదే తీసుకోండి. లేకుండా చేయొద్దని 5 అడుగులు కావాలి 10 అడుగులు కావాలి తీసుకోమంటున్నాం. చూసేయాలంటున్నారు. రామర్పల్లిలో కూడా బ్రిడ్జి ఉంది, రైల్వే ట్రాక్ ఉంది. అక్కడ లేని అక్కడే అవసరం. అసలు ఇక్కడ అవసరం లేని చాట ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఇక్కడ లోకల్ గల్లీ నాయకులు, చిల్లర నాయకులు చేసే రాజకీయం ఇదంతా. ఓకే, ఇదండి విషయం. రాజకీయ ప్రలాపం ఉంది, రాజకీయ స్వార్థంతో ఇదంతా చేస్తున్నారు. ఇదంతా ఒకప్పుడు వైసీపీ జాగా కాబట్టి ఇదంతా తొక్కివేసే క్రమంలో పాలకపక్షం చేస్తున్న చర్య అని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మేము అభివృద్ధికి ఏమాత్రం వ్యతిరేకం కాదు, మేము ప్రభుత్వానికి సహకరిస్తాము, కానీ మా స్థానాలు మాకు కల్పించండి అని అభ్యర్థిస్తున్నారు. వారంతా కూడా పనులు చేసుకుని బ్రతికేవారు, వారంతా బాధ్యతలతో ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు. సడన్గా మేము ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే మా ఉపాధి కానీ అవన్నీ ఈ సరౌండింగ్లో వాళ్ళకి అరేంజ్ అయ్యి ఉంటే ఒక లైఫ్ స్టైల్ ఇక్కడ ఏర్పడి సడన్గా వేరే దగ్గరికి వెళ్ళమంటే మా వల్ల కాదనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం ఊరికి ఉట్టి మాటలతోనే సరిపెడుతుందంట. మేము ఉన్నా మద్దతు ఇస్తామంటున్నారు కానీ నిజంగా ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. చూద్దాం మరి ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం దిగొచ్చి వీరికి వేరే దగ్గర న్యాయం చూపిస్తుందా లేదా ఉన్న ఇళ్ళనే వదిలేస్తుందా చూద్దాం. అయితే ఫ్లైఓవర్ కూడా ఇక్కడ అంత నెసెసిటీ లేదు. పోరంకి నుంచి ఇటు వచ్చే ట్రాఫిక్ కూడా పెద్దగా ఏం లేదు. వీరు కావాలని వాంటెడ్లీ చేస్తున్నారని కూడా ప్రజల అభిప్రాయం వెలబుచ్చుతున్నారు. సో చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, నిడమానూరు నుంచి.